ఇది మా స్వార్థం కోసం కాదు, మీకోసం, రాష్ట్రం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం ఇది అర్థం చేసుకుని మమ్మల్ని ఆశీర్వదించమని ఈ పొత్తును కూడా అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ మరొక్కసారి రఘురామకృష్ణరాజు గారిని మీ అందరి తరపున మనస్ఫూర్తిగా సాదరంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నా. వారి సేవలు ఏ విధంగా ఉపయోగించుకోవాలో పార్టీ నిర్ణయిస్తామని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ తర్వాత కార్యక్రమం మన ఎమ్మెల్యే మన ఎంపీ మాట్లాడతారు. దానిపైన మనం ముందు పోదాం. మళ్ళా నేను ఈ విషయాలు మాట్లాడతాను. ఎవరైతే ఎంఆర్పిఎస్ కార్యకర్తలు కూడా నమస్కారాలు. పాలకొల్లు ప్రజాగళం సభనందు మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ నాయకులకు, వేదిక ముందున్నటువంటి నా కుటుంబ సమానులైనటువంటి నా సోదర సోదరీమణులకు అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. 2014లో శాసనసభ్యుడిగా నాకు అవకాశం ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు నన్ను గెలిపించి 2014, 2019లో పాలకొల్లు నియోజకవర్గానికి వేల కోట్ల రూపాయల నిధులిచ్చి అభివృద్ధిలో, సంక్షేమంలో పాలకొల్లుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అగ్రభాగాన నిలిపేటువంటి అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు అందించి దాని ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా మెప్పించడం ద్వారా 2019లో మరి 18,000 ఓట్ల మెజారిటీతో మీరు గెలిపించగలిగారని అంటే ఆ రకంగా నాకు రాజకీయంగా మరి ఈ రకమైన పదవులు ఇచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ముందుగా హృదయపూర్వకమైనటువంటి పాదాభివందనాలు ఆయనకు ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా. మీ బిడ్డగా, ఈ పాలకొల్లు బిడ్డగా మిమ్మల్ని అందరినీ అడుగుతూ ఉన్నా. ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశా. 2019లో నేను శాసనసభ్యుడిగా గెలిచిన ప్రతిపక్షంలో ఉంటే ఏదైతే ఒకటే సిద్ధాంతానికి కట్టుబడి ఒక నియంతృత్వ నిరంకుశత్వ ప్రభుత్వం ఉన్నప్పుడు జైల్లో ఉన్నా లేదా ప్రాణాలు పోయినా పర్లేదు అనేటువంటి సిద్ధాంతంతో మరి ఈవేళ పాలకొల్లు గళాన్ని రాష్ట్రంలో వినిపించా. మీ అందరికీ ఒకటే తెలియజేస్తూ ఉన్నా. ఆ రోజు మరి ఏదైతే పాలకొల్లు మీరందరూ ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఒక కోవిడ్ వచ్చింది, ఇంట్లోంచి బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు ప్రజలకి. అటువంటి రోజుల్లో నా కుటుంబం అంటే నా భార్య, నా పిల్లలు కాదు, నా నియోజకవర్గంలో 2 లక్షల మంది నా కుటుంబ సభ్యులుగా భావించి నా కుటుంబానికి దూరంగా నా ఇంట్లో వాళ్ళు వదిలి నేను పైన సెపరేట్ గా నా కంచంలో నేను భోంచేసి నా బట్టలు నేను ఉదుక్కుని 50 రోజులు నా కుటుంబానికి దూరంగా క్వారంటైన్ ఆసుపత్రులు తిరిగా, మరి కోవిడ్ ఆసుపత్రులు తిరిగా, కోవిడ్ పాజిటివ్ పేషెంట్లు ఇంటింటికి తిరిగా. ఒక వరదలు వస్తే పేకల్లోతు నీళ్ళల్లో నా ప్రాణాలు సైతం పణంగా పెట్టి ఒక్కసారి మా ఇంజిన్ కూడా పోయి మా పడవ ఈస్ట్ గోదావరికి కూడా కొట్టుకుపోతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రమాదం తెలుసుకుని కలెక్టర్ గారితో, ఎస్పీ తోటి అందరితోటి మాట్లాడి ఎక్కడో 5 గంటలకి మా పడవ మిస్ అవుతే రాత్రి 9 గంటలకి ఈస్ట్ గోదావరిలో ట్రేస్ అయి మళ్ళీ మీ ముందుకు నిలబడ్డా. అంటే ఈ రకంగా మరి ఏదైతే టిట్కో ఇళ్లున్నాయి మీ అందరికీ తెలుసు. ఆ రోజు మండు టెండలో 2